ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ అడిగింది. 2 సంస్థలు సేమ్ ప్రశ్నలు. ఫార్మా ఈరియస్ కేసులో అనా పైసా అవినీతి జరగలే. ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్. ఇక కేటీఆర్ పొద్దుగాల పోయేటప్పుడు మాట్లాడుతున్నాడు, వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. సీదా చెప్తున్నాడు. సీదా మళ్ళా చెప్తున్నాడు. ఏసీబీ ఏదైతే వారం క్రితం అడిగిందో ఈడీ కూడా గయ్యే ప్రశ్నలు అడిగింది. గయ్యే ప్రశ్నలు అడిగిందని చెప్పేసిండు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్. లైట్ డిటెక్టర్ పరీక్షకైనా నేను రెడీ. దొంగెవరో దొరెవరో తేలాల. ధైర్యం ఉంటే నాతో లైట్ డిటెక్టర్ పరీక్షకు రావాలి. టైం, డేట్, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడికైనా వస్తా. అవినీతి జరిగిన కేసుకు 10 కోట్లు ఖర్చు ఎందుకు? జైల్లో పెట్టాలి కదా మరి కేటీఆర్. 10 కాకపోతే 20 అవుతాయి. కేటీఆర్ని జైల్లో పెడితే కానీ అప్పుడు మనం కొద్దిగా చల్లగా ఉండొచ్చు. ఆ పైసలు సంక్షేమ పథకాలకు పెట్టొచ్చు, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి కేటీఆర్ చెప్తా ఉంటే, ఇక నిన్న కూడా ఈడీ ముందు హాజరయ్యాడు కేటీఆర్. మరి ఆయన చెప్తున్నటువంటి మాటలే సేమ్ టు సేమ్ క్వశ్చన్లు అడిగారు. అన్నిటికి సమాధానం చెప్పా. ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ అయితే అవినీతి జరగలేదు. కానీ న్యాయవాదులకి, ఖర్చులకి, వాటికి వీటికి ఇప్పటికే 10 కోట్ల దాకా ఖర్చు అయిపోయింది. లైట్ డిటెక్టర్ పరీక్షకైనా సరే నేను సిద్ధమే, మరి దొంగెవరు దొరలు తేలిపోద్దని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు. కేటీఆర్ని హైలైట్ చేసిన అవుతుంది కానీ కేటీఆర్ ఊకే ఆయన డైలాగులు ఈ విచారణకు పోయి రావడం, డైలాగ్ కొట్టడం, ఆ డైలాగ్ ఫేమస్ కావడం సోషల్ మీడియాలో. ఇంతకు తప్ప ఏమైనా అవుతుందా? ఆయన డైలాగుల్ని కేటీఆర్ని ఫేమస్ చేయడమే తప్ప ఆడ ఇంక వేరేది ఏం కనపడతలేదు. ఏసీబీ, ఈడీ 2 సంస్థలు సేమ్ ప్రశ్నలు అడిగాయి. ఏసీబీ అడిగిన ప్రశ్నలే ఈడీ అడిగింది. అన్నింటికి సమాధానం చెప్పినా ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఇక ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా. ఫార్మా ఈరియస్ కేసులో అనా పైసా అవినీతి జరగలే. లైట్ డిటెక్టర్ పరీక్షకు తను సిద్ధం. రేవంత్ రెడ్డి కూడా సిద్ధమా అంటూ సవాల్ చేశారు కేటీఆర్. ఆ దమ్ముంటే తాను కూడా ముందుకు రావాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అక్రమ కేసులు పెట్టి ప్రజాధనం, విచారణ సంస్థల సమయం వృధా చేయకుండా లైట్ డిటెక్టర్ పరీక్షకు రావాలన్నారు. తనకు న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉందని, 4 రోజులు ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ విచారణలో 40 ప్రశ్నలు అడిగితే అన్నింటికి సమాధానం చెప్పానని, అవసరమైతే ఎన్నిసార్లు విచారణకని సహకరిస్తానని చెప్పి కేటీఆర్ తెలిపారు. ఇంతకంటే ఏముంటది ఇక చెప్పండి. ఇక ఫైనల్ గా అల్టిమేట్ ఇదే చెప్తున్నాడు. ఫైనల్ గా ఏమీ జరగలేదు, జరిగితే జైలుకి పోవడానికి సిద్ధం, ఎన్ని విచారణలకైనా సిద్ధం, లైట్ డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధం. ఇక ఎంతకంటే ఇంకెక్కువే ఏం చెప్తాడు? దీన్ని బట్టి ఏంటంటే మరి కేటీఆర్ నిజాయితీగానే ఉన్నట్టున్నాడు. కేటీఆర్ ఇన్ని మాట్లాడుతున్నాడు, లైట్ డిటెక్టర్ పరీక్ష కూడా అనుకుంటున్నాడు. ఆయనే హైలైట్ అవుతున్నాడు తప్ప మరి వేరేది ఎక్కడ ఏం కనపడతలేదు. ఒకవేళ తప్పు జరిగి ఉంటే సరే, తప్పు జరిగిందా లేదా అనేది మళ్ళీ విచారణ జరుగుతాయి అవన్నీ. కానీ ఇప్పటి వరకే కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా అందుతాయి. ఇగో ఇంత జరిగింది, ఈ అకౌంట్ నుంచి ఇక్కడ పాస్ అయినాయి, ఇంత జరిగింది అనేది. లేకపోతే ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసి జైలుకు పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా మరి జరుగుతాయి. కానీ పోయిన ప్రతిసారి విచారణకి కేటీఆర్ బయటకు వచ్చి మరి ధైర్యంగా చెప్తా ఉన్నాడు అంటే మరి దాని వెనక ఏమున్నది? మరి ఆయన పర్ఫెక్ట్ గానే ఉన్నాడా అనేటటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రజానీకానికి వస్తా ఉన్నది. దీనివల్ల ఏం జరుగుతా ఉందంటే ప్రధానంగా కేటీఆర్ని హైలైట్ చేస్తున్నట్టు, కేటీఆర్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు. కేటీఆరే ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కేటీఆర్ గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. మీరేమో కేటీఆర్, కేసీఆర్ పేర్లు లేకుండా చేస్తా అని చెప్పేమో మీరు అంటారు. కానీ మళ్ళా మీకు తెలియకుండానే కేటీఆర్ ఇక్కడ హైలైట్ అవుతా ఉన్నాడు. ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలే వీళ్ళు అడిగారు. సేమ్ టు సేమ్ అడిగిర్రు. ఎక్కడికైనా వస్తా, ఎన్నిసార్లు అయినా వస్తా అని చెప్పి మరి కేటీఆర్ అయితే నిన్న ప్రెస్ మీట్ ముందు చెప్తా ఉన్నాడు.